హాయ్ అండి. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర. ఇది సన్న ముక్కలుగా చేసుకొని నేను కడిగి ఈ వడపోసే దాంట్లో పెట్టుకున్నానండి, నీళ్ళు వడిచిద్దానని చెప్పి. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చితో చేస్తున్నాను. దీనికి మామూలుగా అయితే చింతపండు నానేస్తానండి, కానీ ఈరోజు చింతపండు నానేయకుండా చింతకాయ పచ్చడితో చేద్దాము. అది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి, కొత్త వెరైటీ. ఇదిగోండి చింతకాయ పచ్చడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ కూడా వెలిగించుకున్నాను. ఇదిగోండి మినపప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసానండి. కొంచెం కరివేపాకు, ఎండు మిరపకాయలు కూడా వేసేసానండి. ఇవి వేపుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా వేగిపోవాలి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇదే ఆయిల్లో కొత్తిమీర కూడా వాడుకుందాం. చూసారండి, ఆగ్గా ఉన్నప్పుడు ఎంత ఉంది. ఇది చాలా క్వాంటిటీ తగ్గిపోయింది చూసారా. వేగేటప్పటికి కొంచెమే అవుతుందండి. ఇది ఒక కట్ట అండి. కట్ట ఆకు చూడండి ఎంత కొంచెమే అయిందో. ఇది ఇప్పుడు బాగా వాడ్చుకోవాలండి ఆకుని. ఇది కొంచెం పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిందాకా వేపుకుంటే సరిపోతుంది. ఆకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇంతాక వేపుకున్నాయన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇవిగోండి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు అవన్నీ వేపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతకాయ పచ్చడి వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ముందు చూసారు కదండి, ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. దీంట్లోనే రెండు పాయలు తెల్లపాయలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఆకు వేసి మనం మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుందాము. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దానికి తాలింపు వేసుకుందాము. తాలింపు గింజలు వేగిపోయాయండి. కొంచెం ఇంగు వేసుకుందాము. కరివేపాకు కూడా వేసాను. ఇదిగోండి ఇంకా వేగిపోయాయి కదండి. ఇంకా పచ్చడి కూడా దీంట్లోనే వేసి కొంచెం లైట్గా వేగనిద్దాము. అంటే స్టవ్ కట్టేసానండి, ఆ హీట్ కొంచెం. ఇంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ట్రై చేయండి ఒకసారి మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.